వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్లో పెద్ద డ్రామానే నడిచింది. ఆస్ట్రేలియా గెలవాలని ఆస్ట్రేలియా ఫ్యాన్స్, టీమిండియా గెలవాలని టీమిండియా అభిమానులు గట్టిగానే ట్రై చేశారు. బట్ మనం గెలవలేదు, అలాని వాళ్ళు గెలవలేదు. ఇది కంప్లీట్గా వరుణుడి విజయంగా మాట్లాడుకోవచ్చు. అంటే టెస్ట్ మ్యాచ్ ఓవరాల్గా డ్రా అయితే అయింది. అయితే ఈ టెస్ట్ మోస్ట్ థ్రిల్లింగ్ మూమెంట్స్ చాలానే ఇచ్చింది. మెయిన్లీ జస్మిత్ షిప్ ఆ ఫాలో అని దాటించిన వే అయితే అబ్సల్యూట్లీ వండర్ఫుల్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. ఆల్ క్రికెట్ ఫ్యాన్స్ మనకే కాదు, ఆల్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా మంచి మజా ఇచ్చిన మూమెంట్. ఈవెన్ ఆస్ట్రేలియా న్యూస్ పేపర్లో కూడా టాప్ మూమెంట్ని క్రియేట్ చేసింది ఈ పార్ట్నర్షిప్. అయితే డే 5లో ఎర్లీగానే ఇండియా వికెట్ ఇచ్చేసింది. ఓవరాల్గా తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 260 పరుగులకి ఆల్అవుట్ అయింది. 185 పరుగులు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో ఆస్ట్రేలియా అయితే నిలిచింది. మనందరికీ తెలిసిందే పాట్ కమిన్స్ ఎంత అగ్రెసివ్ కెప్టెన్ అనేది. అలాగే రిజల్ట్ రావాలని గట్టిగానే ట్రై చేశాడు. తన అటాకింగ్ కెప్టెన్సీని మన ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ టీంలో చూసాం. అదే మరొకసారి ఇంటెంట్తో చూపించాడు. అదే ఇంటెన్షన్తో సెకండ్ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా బ్యాటింగ్లోకి చూపించింది. బ్యాటింగ్లో ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అంటే ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే ముందే రెయిన్ బ్రేక్ గట్టిగా వచ్చింది. అంటే 1 గంట 2 గంటలు అయితే కాదు, ఏకంగా 2.5 గంటలు బిగ్ రెయిన్ బ్రేక్ అయితే వచ్చింది. అయితే ఈ టెస్ట్లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ టైంలో మనం వర్షం అసలు చూడలేదు. మరోసారి వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా వర్షం అయితే పడలేదు. బట్ స్కోర్ అయితే గట్టిగానే కొట్టాలని ఆస్ట్రేలియా బ్యాటర్స్ వికెట్స్ పడుతున్నా అదే ఇంటెంట్తో బ్యాటింగ్ అయితే చేశారు. దాన్ని ఎగ్జాక్ట్లీ టీమిండియా పేస్ ట్రయో అయితే యూజ్ చేసుకున్నారు. టప్పా 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 ఆస్ట్రేలియా వికెట్లు అయితే పడగొట్టారు. మెయిన్లీ జస్మిత్ బుమ్రా డే 5లో కూడా స్పాట్ ఆన్ అని చెప్పుకోవచ్చు. మరొకసారి ఆస్ట్రేలియా మీద డామినెన్స్ చూపించాడు. అలానే నిన్న హీరో ఆకాష్ దీప్ కూడా బంతితో కూడా మంచి ఇంపాక్ట్ చూపించాడు. 2 వికెట్లు అయితే పడగొట్టాడు. అలానే జస్మిత్ బుమ్రా కూడా ఆస్ట్రేలియా బ్యాటర్స్ యొక్క మైండ్ సెట్తో ఒక గేమే ఆడేశాడు. ఏకంగా సెకండ్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 3 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ మియా 2 వికెట్లు తీగా ఆస్ట్రేలియా 18 ఓవర్లు బ్యాటింగ్ చేసి 89 పరుగులు 7 వికెట్ల దగ్గర డిక్లేర్గా ప్రకటించింది. అయితే ఇండియా ముందు 54 ఓవర్లు అలాగే 274 పరుగులు టార్గెట్ని అయితే ఉంచింది. టీమిండియా చేసి స్టార్ట్ చేసింది, 8 పరుగులు కూడా చేసింది. 2 ఓవర్లు ఒక బంతి ఆడింది అనుకుంటా. మరొకసారి హెవీ రెయిన్ ఫాల్ అవడంతో మ్యాచ్ డ్రాప్గా ముగించక తప్పలేదని చెప్పుకోవచ్చు. అయితే ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్లో 152 పరుగులు కొట్టిన ట్రావిస్ హెడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుగా ఎన్నికయ్యాడు. అయితే అసలు డే 5 గాబా టెస్ట్ లాస్ట్ డే అసలు ఏం జరిగిందిరా అంటే చరిత్రలో నిలిచిపోయే పార్ట్నర్షిప్ నెలకొల్పిన ఆకాష్ దీప్, జస్మిత్ బుమ్రా డే 5లో మరొక 9 పరుగులు స్కోర్ బోర్డుకి యాడ్ చేసి ఆల్అవుట్ అయింది. ఆకాష్ దీప్ లాస్ట్ వికెట్గా 31 పరుగులు చేసి స్టంప్డ్ అవుట్గా ట్రావిస్ హెడ్ బౌలింగ్లో వెనుదిరిగాడు. అయితే ఆకాష్ దీప్ అవుట్ అయిన విధానం అంత కన్విన్స్గా లేకపోయినా నిన్న ఆకాష్ దీప్ చేసిన స్కోర్ కానీ, బుమ్రా కానీ ఇండియాని ఫాలో ఆన్ నుండి తప్పించిన విధానం కానీ ఖచ్చితంగా టేక్ ఏ బౌ చెప్పి తీరాల్సిందే. ఓవరాల్గా డే 5లో మరో 8 రన్స్ అయితే జోడించి ఇండియా 260 పరుగులకి ఆల్అవుట్ అయింది. ఆస్ట్రేలియా బౌలింగ్ యూనిట్లో పాట్ కమిన్స్ 4 వికెట్లు తీస్తే మిచెల్ స్టార్క్ 3 వికెట్లు, ట్రావిస్ హెడ్, నాథన్ లయన్, జోష్ హెజిల్వుడ్ తలో వికెట్ పడగొట్టారు. ఓవరాల్గా తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాకి 185 పరుగుల భారీ ఆధిక్యం అయితే లభించింది. అయితే మళ్ళీ రెయిన్ పడడంతో చాలా హెవీ రెయిన్ బ్రేకే వచ్చింది. ఏకంగా 2.5 గంటల మ్యాచ్ అయితే ఆగిపోయింది. అయితే ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ అయితే వచ్చింది. ఒక 20 ఓవర్లు బ్యాటింగ్ చేయాలి, గట్టిగా 300 టార్గెట్ మన టీమిండియా ముందు పెట్టాలని ఆస్ట్రేలియా ముందే ప్లాన్ చేసుకుంది. అలాగే టీమిండియా ముందు ఒక 60 ఓవర్లు బ్యాటింగ్ ఛాన్స్ కూడా ఇవ్వాలనుకుంది అనుకుంటా. అలాగే బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. ప్రీవియస్ వీడియోలో మనం ఇదే మాట్లాడుకున్నాం. బట్ ఇండియా ముందు రన్స్ కంట్రోల్ చేయాలి, అలాగే ఆస్ట్రేలియాని కట్టడి చేయాలనుకున్నాం, అదే జరిగింది. అలానే సెకండ్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా వెంటనే స్టార్ట్ చేసింది. తొలి బంతు నుండే ఇండియన్ పేస్ అటాక్ అబ్సల్యూట్లీ స్పాట్ అని చెప్పుకోవచ్చు. నిన్న చరిత్రలో నిలిచిపోయే భాగస్వామి నెలకొల్పిన జస్మిత్ బుమ్రా, ఆకాష్ దీప్ అదేవిధంగా డే 5లో బంతితో కూడా చుక్కలు చూపించారు. నిన్న ఈవినింగ్ స్టార్ట్ అయిన ఆ పాజిటివ్ వైబ్స్ టీమిండియా ఫ్యాన్స్లో మరింత పెరిగాయని చెప్పుకోవచ్చు. జస్మిత్ బుమ్రా, ఆకాష్ దీప్ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఓన్లీ బ్యాటింగ్లోనే కాదు బౌలింగ్లో కూడా ఆ డామినేట్ని కంటిన్యూ చేశారు. ఆస్ట్రేలియా బ్యాటర్స్ యొక్క మైండ్ సెట్తో జస్మిత్ బుమ్రా సెకండ్ ఇన్నింగ్స్లో ఒక ఆట ఆడేసుకున్నాడని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళ మైండ్ సెట్ని రీడ్ చేసి మరీ వాళ్ళ మీద ఆధిపత్యం చూపించాడు. సెకండ్ ఇన్నింగ్స్లో మెగ్నిఫిషెంట్ స్టార్ట్ అయితే టీమిండియాకి వచ్చింది. జస్మిత్ బుమ్రా తొలి 2 వికెట్లు అయితే పడగొట్టేశాడు. ఉస్మాన్ ఖవాజాని అలాగే మానస్ లబుషేన్ని వెంటనే అవుట్ చేస్తే అదర్ ఎండ్లో ఆకాష్ దీప్ మెక్స్వినీని అవుట్ చేశాడు. దీంతో స్కోర్ బోర్డు మీద 16 పరుగులు చేరేసరికి ఆస్ట్రేలియా తొలి సెకండ్ ఇన్నింగ్స్లో 3 వికెట్లు కోల్పోయింది. అయితే ఆస్ట్రేలియా టాప్ 3 బ్యాటర్స్ బిలో 15 యావరేజ్తో ఇలా అవుట్ అవడం ఇదే ఫస్ట్ టైంగా చెప్పుకోవచ్చు. అయితే టీమిండియా ఆసీస్ టాప్ ఆర్డర్ ఎంతగా డామినేట్ చేసింది అనేది
మీకే అర్థమై ఉంటుంది. అయితే తర్వాత బ్యాటింగ్ వచ్చిన ట్రావిస్ హెడ్ అల్ట్రా అగ్రెషన్ మోడ్లో బ్యాటింగ్ అయితే స్టార్ట్ చేశాడు. ఒక పక్క వికెట్లు పడుతున్నా, అది కూడా కొత్త బంతి అయినా సరే నర్వస్గా ఎక్కడ ఫీల్ అవ్వలేదు. తనదైన శైలిలో అటాకింగ్ మోడ్లో బ్యాటింగ్ అయితే స్టార్ట్ చేశాడు. అలాగే అదర్ ఎండ్లో ఉన్న మిచెల్ మార్ష్ స్ట్రగుల్ అవుతూనే కొంతవరకు స్కోర్ చేయడానికి ట్రై చేశాడు. బట్ ఆకాష్ దీప్ అంతలోనే ఆఫ్ సైడ్ అవతల బంతితో ట్రాప్ చేసి మరీ అవుట్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా 28 పరుగుల దగ్గర 4వ వికెట్ కోల్పోయింది. అయితే సెకండ్ స్పెల్లో బంతిని అందుకున్న మహమ్మద్ సిరాజ్ మరోసారి మాయ చేశాడు. లిటరల్లీ ఈ రోజు చితక్ కొట్టేశాడని చెప్పుకోవచ్చు. టప్పా 2 వికెట్లు అయితే పడగొట్టాడు. అవి కూడా క్రూషియల్ బ్యాటర్స్ని అవుట్ చేశాడు. 17 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ని, అలాగే ప్రీవియస్ మ్యాచ్ సెంచరీ హీరో స్టీవ్ స్మిత్ని 4 పరుగులకి అవుట్ చేసి ఇద్దరిని ఒకేసారి ఇంటికి పంపాడని చెప్పుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే 2 బిగ్ వికెట్స్ని పడగొట్టి సిరాజ్ మియా టీమిండియాని రేస్లోకి తీసుకొచ్చాడు. పాట్ కమిన్స్ 10 బంతుల్లోనే 2 4లు 2 6లతో 20 పరుగులు చేసి కొంతవరకు అటాకింగ్ గేమ్ అయితే ఆడాడు. ధన కొన్ని షాట్లు అయితే కొట్టాడు. అలాగే అలెక్స్ కారీ 20 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. ఓవరాల్గా ఆస్ట్రేలియా 18 ఓవర్లు బ్యాటింగ్ చేసి 89 పరుగులు 7 వికెట్ల దగ్గర డిక్లేర్ చేసింది. అయితే ఇండియన్ పేస్ ట్రయో సెకండ్ ఇన్నింగ్స్లో అబ్సల్యూట్లీ స్పాట్ ఆన్ అని చెప్పుకోవచ్చు. అయితే మన వాళ్ళనే కాదు, వాళ్ళ ఇంటెన్షన్ పర్ఫెక్ట్గా ఉంది. వికెట్స్ పడుతున్న అటాకింగ్ మోడ్లోనే బ్యాటింగ్ చేశారు. వీలైనంత తొందరగా ఎక్కువ రన్స్ కొట్టాలి, ఇండియా ముందు టార్గెట్ ఉంచాలి, ఇండియాని బ్యాటింగ్ యాక్షన్లోకి దింపాలని ప్రయత్నించారు. అది నిజంగా ఆ స్ట్రాటజీ ఇండియన్ పేసర్స్ కంప్లీట్గా యూజ్ చేసుకున్నారు. కేవలం 18 ఓవర్లోనే ఆస్ట్రేలియా 7 వికెట్లు అయితే టీమిండియా బౌలర్స్ పడికొట్టారు. అందుకే 89 పరుగులు 7 వికెట్లు అయితే ఆస్ట్రేలియా 18 ఓవర్లోనే కొట్టగలిగింది. జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు పడగొడితే మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ తలా 2 వికెట్లతో సత్తా చాటారు. దీంతో ఆస్ట్రేలియా 89 పరుగుల దగ్గరే డిక్లేర్గా ప్రకటించింది. ఇక దీంతో టీమిండియా ముందు 274 పరుగులు 54 ఓవర్ల చేజన్ అయితే పెట్టింది. అయితే 274 పరుగులు చేజ్ అయితే టీమిండియా స్టార్ట్ చేసింది. 2 ఓవర్లోనే ఇన్ఫాక్ట్ 8 పరుగులు కూడా చేసింది. ఇక్కడ మరోసారి హెవీ రైన్తో బ్రేక్ అయితే వచ్చింది. అయితే ఎంత ట్రై చేసినా రైన్ ఆగకపోవడం ఇక మ్యాచ్ డ్రా చేయక తప్పనే లేదని చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్గా వాళ్ళ ఇంటెన్షన్ కూడా మన వికెట్లు పడటానికి కొద్దిగా ప్లస్ పాయింట్ అయింది. ఓవరాల్గా టీమిండియా అయితే డే 5లో డే 4 చివరిలో కొంచెం వరకు డామినెన్స్ అయితే కనబరిచింది. అందుకే ఈ మ్యాచ్ని అయితే టీమిండియా డ్రా చేయగలిగిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో 150 రన్స్ కొట్టిన ట్రావిస్ హెడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎన్నికయ్యాడు. అయితే ఈ వీడియో గురించి మీరు ఏమనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. డామినెన్స్ అయితే కనబరిచింది. అందుకే ఈ మ్యాచ్ని అయితే టీమిండియా డ్రా చేయగలిగిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో 150 రన్స్ కొట్టిన ట్రావిస్ హెడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎన్నికయ్యాడు. అయితే ఈ వీడియో గురించి మీరు ఏమనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.